హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా డైలీ రొటీన్ లైఫ్ అండ్ మా ఇంట్లో హోమ్ టూర్ అయిపోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. అండ్ నేను వీల్ చైర్ ఎలా ఎక్కుతాను, ఎలా దిగుతాను, దాని గురించి కూడా కంప్లీట్ వీడియో ఇప్పుడు మీకు షేర్ చేసుకోబోతున్నాను. ఎండింగ్ వరకు చూడండి. ఇక నా డే స్టార్ట్ అయ్యేది తెలుసు మీ అందరికీ. గ్రీన్ టీతో స్టార్ట్ అవుతుంది. చెమ్మడి వేడి నీళ్ళతోనే నా డే స్టార్ట్ చేస్తా. ఏంటంటే మెటబాలిజం కంట్రోల్లో ఉండడానికి అండ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి అయితే ఎవ్రీ మార్నింగ్ హాఫ్ లీటర్ మీదనే వాటర్ అయితే తీసుకోవాలి. ఇది నా డే అనమాట. పొద్దున్నే నేను ఇంకా గ్రీన్ టీ తాగడానికి ముందు ఇట్లా డే స్టార్ట్ చేసిన లేవగానే. ఈరోజు అయితే బాగానే వీడియో వేద్దాం అనుకుంటున్నా, ఎట్లా వచ్చిందో తెలియదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా హోమ్ టూర్ చేస్తున్నా. ఇదేమో మా ఇల్లు, మా ఇంటి వెనకాల ఇది. మా డాడీ ఏమో మా వాటర్ ప్లాంట్లో చూస్తున్నాడు. నేను ఇక్కడ ముందున్నా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా ఇంటి ముందు. అదైతే మా ఇల్లు. ఆ చెట్టు ఉంది, అది డబుల్ ఫ్లోర్ అనమాట. మా ఇంటి ముందు ఇంకా ఇట్లా ఇదంతా మార్కెట్ అవుతుంది. ఇక్కడనేమో వాటర్ ఉంది, భగీరథ వాటర్. ఇక్కడనేమో అది ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను మా ఇంటి దగ్గరికి వెళ్తున్నా. ఇక మా ఇంటి ముంగట చెట్లు అనమాట. మా అమ్మ అయితే రకరకాల చెట్లు పెడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు. ఇగో పుదీనా, ఇవి అవి, అసలు ఎక్కడ చూసినా మా ఇంట్లో చెట్లే ఉంటాయి. ఏ చెట్టు వదలదు మా అమ్మ. ఏ డబ్బా వదలదు, అన్ని డబ్బాల్లో ఇట్లా వేసి చెట్లు అయితే పెడుతుంది. కానీ మా పక్కన ఈ మధ్య కొంతమంది ఆవులు పెంచుతున్నారు. దానివల్ల ఇక మాకు అది అయిపోతుంది. ఇదేమో వాటర్ ఫిల్టర్, మరి వాటర్ ఫిల్టర్ ఇల్లు తీసుకోవడానికి. ఇది మా ఇంటి దగ్గర అంగన్వాడీ స్కూల్ ఉంది. వాళ్ళు జరంతా డేంజర్ మనుషులు, వాళ్ళతో మాట్లాడడం తక్కువ. ఇక పోతున్నా మా ఇంట్లోకి. ఇక ఇదేమో మా చెట్టు, మందారం చెట్టు. నేనైతే ఇంట్లోకి అయితే పోతున్నా. ఇక్కడ కూడా చెట్లు అనమాట. ఏ చెట్టు వదలదు మా మమ్మీ, అన్ని రకాల చెట్లు పెడుతుంది. ఇదేమో మా గేటు, ఎంటర్ అవుతున్నాం మా గేట్ లోపలికి. నా కోసం అని చెప్పేసి నేను గేట్ ఓపెన్ చేసుకున్నా. మా ఇంట్లో సందళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇగో ఇది మా ఇంట. ఒక నిమిషం ఉండండి. ఇదేమో మేము ఉండే రూము. ఇగో మెట్లు. ఇక మా బండి. నా బండి పడుతుందో పట్టదో తెలియదు, ట్రై అయితే చేస్తా మెల్లగా వెళ్ళడానికి. పాత మిషన్. ఈ రూమ్లో మా రాముగా ఉంటుంది. ఇక్కడ ఒక నల్లు ఉంటుంది. ఇట్లా లోపలికి అయితే ఎంటర్ అయిందనమాట. ఇవేమో స్టెప్స్ నుంచి పైకి పోతే మా ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. ఇంకా మా ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, మళ్ళీ డ్యూయల్ సిమ్ తీసేసిన. అక్కడ నాకు పాత వీల్ చైర్ ఉంది. ఆ చైర్ పక్కన ఇంకొన్ని చైర్లు ఉన్నాయి. ఇది మా అన్నయ్య వాళ్ళ రూము. మా జర పురాతన ఇల్లు లెక్క కనబడుతుంది, కానీ ఒకప్పుడు ఇదే అంటే 20 సంవత్సరాల కింద అనమాట ఇల్లు ఇది. అప్పట్లో కట్టిర్రు. ఇట్లా ఉందన్నమాట. ఉన్నవారు లడ్డు. ఇక్కడ కూడా చెట్లు అనమాట. అన్ని రకాల చెట్లు పెంచుతుంది మా వదిన, మా అమ్మ. చెట్లు అంటే వీళ్ళకి ఇష్టం. ఏ చెట్టు వదలరు. ఎన్నో షో చెట్లని, ఈ చెట్లని, ఆ చెట్లని. చెట్లు అయితే మస్తు పెంచుతున్నాం మా ఇంట్లో అయితే. మాది ఒక పురాతనమైనప్పుడు కట్టిన ఇల్లు అనమాట. అంటే ఒక 20 సంవత్సరాల కింద కట్టిన ఇల్లు. ఇదండి మా ఇల్లు. మా హోమ్ టూర్ చూపించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఈరోజు అయితే ఇక చేరింది. మా ఇల్లు అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఏమనుకోవద్దు. సందలు ఎక్కువ, అన్ని రకాల సామాన్లు ఉంటాయి అన్నమాట. మాకు పిండి మిషన్ ఉంది. ఇంతకుముందు మాకు కంకుల మిషన్ ఉంటుండే. ఆ తర్వాత కారం పొడి, ఈ మిషన్, ఆ మిషన్ అని మాకు ఎక్కువ మిషన్లు ఉంటాయి అన్నమాట మా ఇంట్లో. అందుకని చెప్పేసి ఇక రకరకాల సందలు ఉన్నాయి. పక్కన ఒక ఇల్లు కట్టారు, కానీ వాళ్ళు అదేంటంటే ప్లాస్టింగ్ అది అంటారు కదా, అది వేయలేదన్నమాట. అట్లనే ఉంది. మాది మేము
కొత్త మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే జీవితంలో ఒకటేసారి కుదురుతుంది అంటారుగా, ఇల్లు కట్టుకోవడం కానీ ఏదైనా కానీ. మాది కూడా చాలా అప్పట్లో మా నాన్న చాలా కష్టపడి మా ఇల్లు కట్టిండనమాట. మాకు పెద్దగా వెనకబడి ఏం ఆస్తులు అవి ఏం లేవు. ఉన్నాయి ఏంటంటే ఇంకా మా నాన్న బేరం చేస్తూ, అంటే బట్టలు బేరం చేస్తుండే అనమాట. బేరం చేసుకుంటా ఇట్లా ఒక్కొక్క రూము కట్టిండనమాట. సో ఇదండి మా ఇల్లు. ఇంకా మా అన్నయ్య వాళ్ళ రూమ్ చూపిస్తాం, కానీ వాడు పడుకున్నాడు, మా బుడ్డోడు ఇంకా లేవలేదు. కానీ మాది చాలా పురాతన ఇల్లు లెక్క ఉంటాయి, కానీ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఉన్నట్టుగా అంటే ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు కాకుండా అప్పుడున్నట్టుగా అప్పట్లో ఎట్లుండేనో అట్లా కట్టారనమాట. ఇది మా ఇంటి గురించి నేను చెప్పాలనుకున్నది. ఇంకా నేను చాలా వీడియోలు మీకు షేర్ చేసుకోవాలి. ఇంకో నేను మొన్న కొనుక్కున్న స్టాండ్ చూపిస్తా. ఇగో ఈ స్టాండ్ వచ్చేసి అదే అమెజాన్లో కొనుక్కున్నా. అంటే ఇట్లా బట్టలు ఎండేయడానికి కోసం అని చెప్పేసి కొన్నాము ఈ స్టాండు. మా బుడ్డోడు ఏం చేసిండు మొత్తం పట్టుకొని సీకులన్నీ ఉడగొట్టేసిండు మార్హాన్ బాబు. ఇక మా చిన్నప్పటి నుంచి మేము వాడిన బైకు ఇది, పురాతనమైన బైకు. ఏంది ఇట్లా ఉన్నదని అనుకోకండి. ఇక మా ఇంట్లో సందలు ఎక్కువ ఉంటాయని చెప్పినాను కదా. ఇది వచ్చేసి గ్రైండరు, దీన్ని అన్ని సందలు వేసారు. గ్రైండర్ ఏంటంటే మనకు పిండి మిషన్ అవి ఉంది కదా, గ్రైండర్ కూడా ఉంది. అయితే ఇది కొంచెం రిపేర్లో ఉంది, అందుకని చెప్పేసి దీన్ని ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఇక మా అమ్మ అవి ఇవి రుబ్బడానికి కోసం అని తెప్పించిన అవి ఏంటి అంటారు, అవి విసిరేది అవి. బయటకు వెళ్దాం, చూపిస్తా. కొంచెం నాకు ఇదేమో మారు మేము ఉంటాయి మీ రూమ్లో. నాకు మా డబ్బా, నేను ఎక్కువ శాతం ఆ డబ్బా దగ్గరనే కూర్చొని వీడియోలు అన్నీ షూట్ చేసుకుంటూ ఉంటా. బయటకు పోదాము. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సరే ఒక్క నిమిషం. నేను వీల్ చైర్ నుంచి నాకు దిగడము ఎక్కడమో కష్టమవుతుందని చెప్పేసి మా ఇంటి ముందు ఒక అరుగు కట్టించిండ్రు మా నాన్న వాళ్ళు. ఏంటంటే ఇంకా మెల్లగా అరుగు మీదకి ఎక్కి ఇట్లా నా వీల్ చైర్ మీదకి దిగుతాను అనమాట. చాలామంది అన్నారు ఎట్లా దిగుతారు, ఎట్లా ఎక్కుతారు వీల్ చైర్ అది అన్నారు. కానీ ఇక నా కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇక నాకు నేనుగా సొంతంగా ఇట్లా వీల్ చైర్ నుంచి దిగుతాను, ఎక్కుతాను అనమాట. సో నాకు ఇట్లా దిగడం ఎక్కడం వల్ల నాకు కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇంకొకరికి ఇబ్బంది పెట్టకుండా నేను ఎక్కువ శాతం ఇట్లా అరుగుపై నుంచే దిగుతాను, ఎక్కుతాను. నేను ఎక్కడైనా ఊరికి వెళ్ళినా కానీ ఎక్కడైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కానీ మా వీల్ చైర్ మీదకి వెళ్ళి మా కార్లోకి ఎక్కుతాను. మా కార్లో నుంచి వెళ్ళి మళ్ళీ వీల్ చైర్కి ఎక్కుతాను అనమాట. ఇక ఎవరికి ఇబ్బంది పట్టడం అంటే లేపడము దింపడము అది కొంచెం కష్టం ఉంటుంది. కానీ అవన్నీ లేకుండా ఇట్లా నాకు నేనుగా ఇట్లా అయితే దిగుతున్నాను అనమాట. కానీ ఎక్కడైనా మేము స్టే చేస్తాం కదా, 1-2 రోజులు ఉంటాం అనుకో, అక్కడ నాకు ఇట్లా అనుకూలంగా ఉండే ఎక్కువ శాతం. అట్లాంటి టైంలోనే ఇంకా మా అన్న వాళ్ళు ఎవరన్నా పట్టుకొని నన్ను దించుతారు, మళ్ళీ ఎక్కిస్తారు అనమాట. ఇంకా మెల్లగా దిగుతున్నా. నేను చాలామంది అడిగి మీరు ఎట్లా దిగుతారు, ఎట్లా ఎక్కుతారు అది అని చెప్పేసి నాకు నేనుగా అయితే ఇట్లా దిగినాను. నా చున్నీ అందులో తట్టింది, వీల్ చైర్ది హ్యాండ్ ఉంటుంది కదా అందులో తట్టింది అనమాట. మెల్లగా వేసుకొని దిగుతూ ఉన్నా. ఇట్లయితే ఇక మెల్లగా దిగుతున్నా. ఇది ఫ్రెండ్స్, నేను వీల్ చైర్ ఎక్కడం దిగడం నాది ఇట్లా అయితే అవుతుంది. నా వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చాలామంది అనుకుంటారు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు లైఫ్ ఏం చేయలేరు అనుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే మనం ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా
మన పరిస్థితులు మనకు అనుకూలంగా మనం మార్చుకోవచ్చు అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ కూడా. ఇది సండే మార్కెట్ అన్నమాట. మా ఇంటి ముందు ఎప్పటికి ఇట్లా మార్కెట్ అవుతుంది. నిజం చెప్పాలంటే మాకు అసలు డే అండ్ నైట్ అంటే తేడానే ఉండదు. ఎప్పటికీ జనాలు అయితే ఫుల్ ఉంటారనమాట. చెప్తున్నాను కదా, నేనైతే మ్యాక్సిమం నేను ఎవ్వరి మీద ఆధారపడకుండానే ఉండడానికైతే ఉండాలనుకుంటాను. నేను కుకింగ్ కూడా చేస్తాను, ఇంట్లో వర్కులన్నీ చేస్తాను. అంటే ఎట్లా అంటే జనాలు అడుగుతుంటారు, ఇట్లా మీకు ఎవరు చేస్తారు, ఇది ఎవరు చేస్తారు, అది ఎవరు చేస్తారు, ఇట్లా అది అందరూ అంటుంటారు. కానీ నేను ఆల్మోస్ట్ నా పనులన్నీ నేనే చేసుకుంటా. మా ఇంటి ముందు అయితే ఎప్పటికీ మార్కెట్ ఉంటుంది కాబట్టి అస్సలు మాకు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. అన్నీ ఇంటి ముందే దొరుకుతాయి, రకరకాల వెజిటేబుల్స్ అవి ఇవి. మేము ఏ రోజు ఆ రోజే కొనుక్కుంటాం. వెజిటేబుల్స్ అయితే ఇంకా స్టోరేజ్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అంత ఎక్కువ అయితే ఏమి ఉండదు. ఏదైనా అప్పటిదప్పుడే కొనుక్కుంటాం. మంచి కూరగాయలు ఏం కనిపిస్తాయి అవి. కానీ అంటారు కదా, భగవంతుడు ఒకటి తక్కువ చేస్తే ఏదో విధంగా మనకు దాన్ని రీప్లేస్ చేస్తారని చెప్పేసి నేను అనుకునేదాన్ని. ఇవన్నీ బయటకి ఎవరు తీసుకురావాలి ఇట్లా అది ఇది అనుకొని మేము అనుకున్నాం. కానీ మా సొంత ఊరు నుంచి వచ్చినప్పుడు అయితే మా ఇది ప్లేస్ అయితే మొత్తం ఇట్లా పెద్ద అడవి లెక్క ఉండేది. ఏం చెట్లు గిట్లు అన్నిట్లు ఉండే అనమాట. మొత్తం పాములు అవి తిరుగుతుండేవి. కానీ రోజు అనేది మార్పు అనేది వచ్చిందనమాట. అట్లున్న ఏరియా ఇప్పుడు మొత్తం ఎప్పటికి 24 గంటలు జనాలు ఇట్లా ఫుల్ రష్తో తిరిగే ఏరియా లాగా మారిపోయిందంటే మార్పు అనేది ఎప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు. ఈరోజు మనం తక్కువ చూసిందే ఇంకో రోజు ఎప్పటికైనా సరే అది గొప్పగా మారిపోతుంది. అందుకే అని చెప్పేసి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే నా బ్లాగ్ ఎలా ఉంది, ఇంకా ఎలా ఉంటే విశేషాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎలా ఉంది ఈ వీడియో. ఇంకా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు ఇట్లానే వస్తుంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మీరు ఉండాలి. అందరికీ మంచి జరగాలని చెప్పేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.